గైస్ ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఫ్రీడమ్ డే సేల్ అయితే జరుగుతుంది కదా. ఈ సేల్లో కనుక మీరు ఒక 10,000 రూపాయల బడ్జెట్ దగ్గర నుంచి ఒక 50,000 రూపీస్ బడ్జెట్ వరకు మీరు ఒక మంచి ట్యాబ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చేటువంటి బెస్ట్ డిస్కౌంట్స్తో వచ్చేటువంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక వీటిని ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మనం బడ్జెట్ వైజ్గా అయితే చూద్దాము. ఒక 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో ఒక్కొక్కటి అయితే చెప్తాను అనమాట. సేల్ సమయంలో మీకు ప్రైజెస్ కానీ బ్యాంక్ ఆఫర్స్ కానీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పే ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కరెంట్ ఇప్పుడున్నటువంటి ప్రైజెస్ అనమాట. మళ్ళీ మీరు చూసే సమయానికి ఒక 500 కానీ ఒక 1000 రూపాయలు కానీ అటు ఇటుగా ఉండొచ్చు, కొన్ని తగ్గొచ్చు, కొన్ని పెరగొచ్చు, కొంచెం చూసుకోండి. ఇక్కడ నెంబర్ 1 వచ్చేటప్పుడు మనకి ఓపో నుంచి ప్యాడ్ ఎస్సీ అనమాట. సో ఇది మీకు ఓపో ప్యాడ్ ఎస్సీ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ అన్ని కలిపితే దీని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మనకు ఒక 15,000 రూపీస్ లోపే వస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు మీడియాటెక్ హీలియో G100 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైలీ మల్టీ టాస్కింగ్ కోసం కానీ, యూట్యూబ్ కోసం, ఎంటర్టైన్మెంట్ మీరు ఎక్కువ ఇష్టపడతారన్న ఆన్లైన్ క్లాసెస్ కోసమైనా, స్టూడెంట్స్ కోసమైనా సరే, సో ఇలాంటి పనులు చేయడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్తాను బడ్జెట్ సెగ్మెంట్లో. ముఖ్యంగా వైఫై మోడల్ మాత్రమే కాకుండా దీంట్లో మీకు 4G ఆప్షన్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5G అయితే కాదు. ఈ రేంజ్లో మీకు OnePlus ప్యాడ్ లైట్ కూడా ఉంటుంది. అండ్ ఈ రెండింటికి మీకు సిమిలర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని అనుకుంటే మాత్రం ఓపో నుంచి ప్యాడ్ ఎస్సీ ఇది అయితే తీసుకుంటే మీకు కొంత డబ్బులు అయితే సేవ్ అవుతాయి అనమాట. అంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెంబర్ 2లో మీకు రెడ్మీ ప్యాడ్ 2 అయితే ఉంటుందన్నమాట. ఈ ప్యాడ్ 2 అనేది మీకు ఆఫర్స్ అన్నీ కలుపుకుంటే మీరు 15,000 రూపీస్ నుంచి 16,000 రూపీస్ బడ్జెట్ రేంజ్లో అయితే దొరుకుతూ ఉంటుంది. దీంట్లో మీకు వైఫై వేరియంట్ అయితే ఉంటుంది. వైఫైతో పాటు మీకు 4G వేరియంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఓవరాల్గా మనకు ఒక వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా అయితే మనం దీన్ని చెప్పుకోవచ్చు. రెడ్మీ ప్యాడ్ 2 అనేది చాలా స్ట్రాంగ్ ఆప్షన్. మీకు రెడ్మీ ప్యాడ్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. బడ్జెట్లో ట్యాబ్ కావాలనుకుంటే మీరు డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లెనోవో నుంచి ట్యాబ్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి లెనోవో ట్యాబ్ ప్లస్లో మీకు బడ్జెట్ వచ్చేటప్పటికి ఒక 90,000 రూపీస్ లోపు అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీని ఫీచర్స్ అనేవి చాలా బాగుంటాయి. 8 JBL స్పీకర్స్ ఉంటాయి. మీరు అన్నది నిజమే, 8 JBL స్పీకర్స్ ఉంటాయి. అందుకే యూట్యూబ్ కానీ, మూవీ కానీ, మీరు ఒకవేళ ఓటీటీ కంటెంట్ చూడాలనుకున్నా, మ్యూజిక్ లవర్స్ అయినప్పటికీ కూడా, సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లవర్ అయితే మాత్రం మీకు పక్కా నచ్చుతుంది ఇది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మనకి బిల్ట్ ఇన్ కిక్ స్టాండ్ అయితే ఉంటుంది. అంటే టేబుల్కి మీరు స్టాండ్ చేసుకొని హ్యాండ్ ఫ్రీ వీడియోస్ అయితే ఈజీగా చూసుకోవచ్చు అనమాట. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లవర్ అయితే మాత్రం ఇది మీకు పక్కా మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. పెన్ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ పెన్ మాత్రం మనం విడిగా కొనుక్కోవాల్సింది. పెన్ దీంట్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. సో ఎంటర్టైన్మెంట్ ప్రయారిటీ అయితే మాత్రం మీ బడ్జెట్ 20,000 రూపాయల లోపు ఉందనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెంబర్ 4 వచ్చేటప్పటికి మనకి మోటో ప్యాడ్ 60 నియో అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు 20,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. ఈ బడ్జెట్లో ఇన్బాక్స్లో మీకు స్టైలిష్ పెన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక మంచి టాబ్లెట్గా మనం దీని అయితే చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నోట్స్ రాసుకోవడానికి కానివ్వండి, అండ్ PDF మార్కప్ చేయడానికి కానివ్వండి, అసైన్మెంట్స్ చేయడానికి కానివ్వండి, ఈ స్టైలిష్ పెన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డైలీ లైఫ్లో కూడా ఇది మనకి చాలా బాగా ఉంటుంది అనమాట. అంటే డే టు డే లైఫ్లో మీరు ఏదైనా చిన్న చిన్న టాస్క్ చేయాలనుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. స్పీకర్స్ విషయంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే దీంట్లో మీకు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం యావరేజ్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఒకవేళ గేమింగ్ లవర్ అయినా, అంటే నేను హెవీ గేమింగ్ కోసం తీసుకుంటున్నాను అంటే మాత్రం ఇది మీకు అంత వర్త్ అయితే కాదు. జస్ట్ మీకు నార్మల్ డే టు డే లైఫ్లో ఒక మంచి చాయిస్గా ఒక ట్యాబ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. స్టైలిష్ ఎవరైతే పర్టికులర్గా కావాలనుకుంటారో ఆ పెన్ను, సో వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ నుంచి ప్యాడ్ 3 అయితే ఉంటుందన్నమాట. ఈ ట్యాబ్లెట్లో మీకు 12 ఇంచెస్ పెద్ద డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. డిజైన్ కూడా మీకు చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. బెజల్స్ కూడా మీకు చాలా థిన్గా అయితే ఉంటాయి అనమాట. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. డైమెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ వచ్చేటప్పటికి 12,000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నార్మల్ యూసేజ్లో మీకు 2 నుంచి 3 రోజుల వరకు చాలా ఈజీగా వస్తుంది. మీరు ఒకవేళ హెవీగా యూజ్ చేసినప్పుడు కూడా ఒక డే అంతా యూజ్ చేసినా కానీ మీకు ఇంకా ఖచ్చితంగా బ్యాటరీ అనేది రిమైనింగ్ ఉంటుంది. ఇక కెమెరా డిజైన్ కూడా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి రింగ్ ఫ్లాష్తో వస్తుంది. 2 కెమెరాస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇది మనకి ఒకటే కెమెరా. నెక్స్ట్ మీకు లార్జ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీమియం డిజైన్ ఉంటుంది, బిగ్ బ్యాటరీ ఉంటుంది. సో నాకు ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు ఈ రియల్మీ ప్యాడ్ 3కి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఇది మాత్రం, ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ మీకు OnePlus నుంచి ప్యాడ్ గో 2 అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 30,000 రూపీస్ బడ్జెట్ లోపు అయితే వస్తుంది. దీంట్లో మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 5G సెల్యులర్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో వస్తుంది. అండ్ 5G కనెక్టివిటీ ఉంది కాబట్టి మేజర్గా అదొక మంచి పాయింట్ అని చెప్తాను. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 5G అనేది మీకు అంత కామన్ అయితే ఏం కాదు.
సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు దీంట్లో 12 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టైలిష్ సపోర్ట్ కూడా ఉంటుంది, మంచి స్పీకర్స్ వస్తున్నాయి. ఓవరాల్గా నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. కనెక్టివిటీ నుంచి మీకు ఎంటర్టైన్మెంట్ వరకు కూడా కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా అయితే మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. అండ్ 5G టాబ్లెట్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటో ప్యాడ్ 60 Pro అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 30,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. ఇన్బాక్స్లోనే మీకు స్టైలిష్ పెన్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు లెనోవో నుంచి ట్యాబ్ ప్రో ఉంటుంది. సో దానికి రీబ్రాండెడ్ వర్షన్ అనమాట ఇది, సింపుల్గా చెప్పాలంటే. అంటే స్పెసిఫికేషన్స్ మీకు చాలా సిమిలర్గా ఉంటాయి ఆల్మోస్ట్. మంచి ప్రాసెసర్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది, మంచి స్పీకర్స్ ఉంటాయి. స్టైలిష్ కూడా మీకు ఇన్బాక్స్లోనే వస్తుంది కాబట్టి ప్రొడక్టివిటీ కోసము, నోట్బుక్ కోసం, అంటే నోట్ ట్యాకింగ్ కోసం, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం, వీటన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది. పర్టికులర్గా స్టూడెంట్స్కి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. స్టైలిష్ పెన్ ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటో ప్యాడ్ 70 Pro అయితే ఉంటుందన్నమాట. బడ్జెట్ అనేది నేను కొంచెం ఎక్కువ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. కొత్తగా వచ్చిన లేటెస్ట్ వర్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో వచ్చే కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్స్ కోసం మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీకు 12.7 ఇంచెస్ మ్యాసివ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దాదాపు మీకు 13 ఇంచెస్ ల్యాప్టాప్ ఏ సైజులో ఉంటుందో స్క్రీన్ అంతే సైజులో అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మీకు ల్యాప్టాప్ లాగే ఉంటుంది చూడాలి అని అనుకుంటే మాత్రం. ఖచ్చితంగా మీకు మూవీస్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, ప్రొడక్టివిటీకి కానీ ఇది పెద్ద డిస్ప్లే కాబట్టి చాలా యూజ్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి Xiaomi నుంచి ప్యాడ్ 8 ఇది మీకు చాలా బాగుంటుంది. సేల్స్లో అప్రాక్సిమేట్లీ 35,000 రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి ప్రైస్ కొంచెం పెరగవచ్చు కూడా, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ ట్యాబ్ అనమాట. ఫ్లాగ్షిప్ కేటగిరీ ప్రాసెసర్ అయితే ఉంటుంది. గేమింగ్ కానీ, హెవీ అప్లికేషన్స్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు పర్ఫార్మెన్స్ ప్రయారిటీ అని అనుకుంటే మాత్రం Xiaomi ప్యాడ్ 8 అనేది ఈ ప్రైస్ రేంజ్లో స్ట్రాంగ్ చాయిస్. మీకు ఎలాంటి డౌట్ లేదు, డబ్బులు పెట్టుకోగలను అనుకుంటే. నెక్స్ట్ మీకు Xiaomi నుంచి ప్యాడ్ 7 అయితే ఉంటుంది కదా. సో దీంట్లో వచ్చేటప్పుడు మీకు ప్యాడ్ 8 కంటే కూడా అప్రాక్సిమేట్లీ ఒక 2,000 రూపీస్ నుంచి 3,000 రూపీస్ వరకు మీకు కనుక తక్కువ దొరికింది అనుకుంటే మాత్రం, బడ్జెట్ సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్యాడ్ 7 అయితే తీసుకోండి. కానీ హెవీ గేమింగ్, మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ కావాలి, లాంగ్ టర్మ్ యూసేజ్ కావాలి అనుకుంటే మాత్రం, ఆండ్రాయిడ్ అప్డేట్స్ కావాలనుకున్నప్పటికీ కూడా Xiaomi ప్యాడ్ 8 అనేది మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ సేవ్ చేసే వాళ్ళకి మాత్రం ప్యాడ్ 7, పర్ఫార్మెన్స్ నాకు ఓరియంటెడ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్యాడ్ 8కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేటప్పుడు మనకి లెనోవో నుంచి ఐడియా ట్యాబ్ ప్రో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి చాలా సిమిలర్గా ఉంటుంది. లెనోవో ట్యాబ్ ప్రో కానీ, అలాగే మీకు మోటరోలా ప్యాడ్ 60 కానీ, ఈ రెండింటికి కూడా చాలా సిమిలర్ అయితే ఉంటాయన్నమాట స్పెక్స్. అందుకే ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వండి. రెండింటికి స్పెసిఫికేషన్ సేమ్గా ఉంటే సేల్లో ఏది తక్కువ ధరకు వచ్చిందో అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అన్ని కూడా నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి పెడతాను. అంటే బ్రాండ్ నేమ్ ఒకటే కాకుండా ఫైనల్గా మనకి ఎఫెక్టివ్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది చూడండి. అక్కడ మీరు ఆ ప్రైస్ చూసి పర్చేస్ చేస్తేనే మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ మనకి ప్రైజెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి సేల్లో ఉంటే మీకు తక్కువ ధరకు అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus నుంచి ప్యాడ్ 3 అయితే ఉంటుందన్నమాట. మనం ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి వస్తున్నాం కాబట్టి ప్యాడ్ 3 అనేది మీకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంటుంది అనమాట. దీంట్లో మీకు 13.2 ఇంచెస్ పెద్ద డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 12,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అల్ట్రా సిమ్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీకు అడ్వాన్స్ స్టైలిష్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. అండ్ గేమింగ్ నుంచి ప్రొడక్టివిటీ వరకు కూడా మీకు ఒక పవర్ఫుల్ ట్యాబ్లెట్ కావాలి అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి ప్యాడ్ 4, ఇది కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్. ప్యాడ్ 3తో కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 10,000 రూపాయల వరకు ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ప్యాడ్ 4లో మీకు అవసరమైన మేజర్ అప్గ్రేడ్స్ ఉంటే కొత్త మోడల్ తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం మీకు ప్యాడ్ 3లో ప్యాడ్ 4 మధ్య పెద్ద యూసేజ్ డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. ఒకవేళ అలా లేకపోతే మాత్రం తక్కువ ధరలో దొరికే OnePlus ప్యాడ్ 3 ఏదైతే ఉందో అది మీకు స్మార్ట్ చాయిస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఐప్యాడ్ అండ్ సామ్సంగ్ అనమాట. సో చివరిగా మనం కంప్లీట్ ఫ్లాగ్షిప్కి వెళ్ళిపోతే, సో ఇప్పుడు ఏది కొనాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ ఫ్రీడమ్ సేల్లో వాటి ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ కానీ, దాని ప్రో మోడల్స్ కానీ, వాటి ఉండే కాన్ఫిగరేషన్ బట్టి మీకు ప్రైస్ అనేది 1,30,000 రూపీస్కి పైగానే వెళ్ళిపోతూ ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 అల్ట్రా లాంటి ఫ్లాగ్షిప్ టాబ్లెట్స్ కూడా మీకు 1,00,000 రూపీస్ కంటే పైన అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే మీ బడ్జెట్ కనుక ఒకవేళ 50,000 రూపాయలు కనుక దాటింది అంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. మీరు టాబ్లెట్ని ఎంటర్టైన్మెంట్ కోసం లేదా క్యాజువల్ ప్రొడక్టివిటీ కోసం యూజ్ చేస్తున్నారో అని అనుకుంటే మాత్రం 50,000 కంటే కూడా మీకు ఎక్కువ ఖర్చు చేయడం అనేది వేస్ట్ అనేది నా ఒపీనియన్. అదే బడ్జెట్లో మీకు ల్యాప్టాప్, డెస్క్టాప్, సో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా బెటర్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మీకు సీరియస్ ప్రొడక్టివిటీ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, హెవీ సాఫ్ట్వేర్ కానీ, మీరు ఒకవేళ గేమింగ్ చేయాలనుకున్న ప్రొఫెషనల్ వర్క్స్ అయినా వీటన్నిటికీ కూడా ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ
ప్రాక్టికల్గా మీకు చాలా మంచి చాయిస్ అయితే అవుతుంది. అందుకే టాబ్లెట్ విషయంలో మీరు 50,000 రూపీస్ వరకు అయితే వెళ్ళొచ్చు. దానికంటే మీరు ఎక్కువ వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీకు వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తాను. సో గైస్, మీరు కనుక ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ ఫ్రీడమ్ సేల్లో కనుక పార్టిసిపేట్ చేసి ఒక 10,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ బడ్జెట్లోకి ఒక మంచి ట్యాబ్స్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు స్టూడెంటా లేదా జాబ్ చేస్తున్నారా, అసలు ఏ పర్పస్ కోసం మీరు తీసుకుంటున్నారా అనేది చూసుకొని ఇప్పుడు నేను చెప్పిన ట్యాబ్స్లో కనుక మీరు ఒక ట్యాబ్ని పర్చేస్ చేస్తే మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. సో గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలంటే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్లో కనిపిస్తుంటుంది. నేను చెప్తున్నప్పుడు కింద డిస్ప్లే మీద కూడా మీకు డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఇంకా వీటి మీద మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మీకు స్క్రీన్ మీద QR కోడ్ కనిపిస్తుంది కదా, సో దాని మీద స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఎప్పటికప్పుడు నేను అక్కడ మంచి డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.